నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభించిన చంద్రబాబు 1,29,000 మందికి సాయం పంపిణీ సీవీడ్ పెంపకంపై పైలట్ ప్రాజెక్టు ప్రకటన మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే నెల 6 వరకు రిమాండ్ ముడుపుల వివరాలను రాబట్టేందుకు సిట్ అధికారుల కసరత్తు 10 ఏళ్లలో రాజకీయాలు మారిపోయాయన్న రాహుల్ దేశాభివృద్ధి కోసం కొత్త తరం రావాలని భారత సమ్మిట్లో ఆకాంక్ష దేశ చరిత్రలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాలు తెచ్చామన్న రేవంత్ ప్రజల జీవితాలను మార్చే మిషన్కు సహకరించాలని విజ్ఞప్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో భారీగా ఏర్పాట్లు వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమన్న హరీష్ విజయనగరం జిల్లా పూసపాటి రేగలో దారుణం చెల్లికి ఆస్తి ఇచ్చారనే కక్షతో తల్లిదండ్రుల హత్య ట్రాక్టర్తో తొక్కించి చంపిన కుమారుడు పహల్గాం ఉగ్రదాడి ముష్కరుల కోసం ముమ్మర వేట అనంతనాగ్ జిల్లాలో 175 మంది అరెస్ట్ కుప్వారాలో ఆయుధ డంపు స్వాధీనం రోమ్లో ముగిసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు తుది వీడ్కోలు పలికిన పలు దేశాధినేతలు దాదాపు 3 లక్షల మంది హాజరు భవిష్యత్తులో వేరే ప్రాంతాల వారు ఉపాధి కోసం శ్రీకాకుళం జిల్లాకు వలస వచ్చేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం వేట నిషేధ సమయంలో ఇబ్బంది పడకుండా ఒక్కో మత్స్యకార కుటుంబానికి 20,000 అందించారు. మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. తర్వాత ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన మత్స్యశాఖ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. తర్వాత మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చేపల వేట నిషేధం సమయంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారుల ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. మత్స్యకారుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ రోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పొచ్చు కానీ నేను చెప్పను. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో ఈ రోజు నేను వేసానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా బటన్ నొక్కచ్చు కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. నేను మా డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇస్తున్నా. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు రావాలంటే, అందరితో సమానంగా మీరు బాగుపడాలంటే ప్రత్యేకంగా మీకు ఏం చేయాలో ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో అన్ని మత్స్యకార గ్రామాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు సీవీడ్ పెంపకంపై పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ప్రకటించారు. మనం గాని ఇక్కడ సీవీడ్ తయారు చేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. కనీసం ఒక హెక్టార్కి 10 లక్షలు 20 లక్షల ఆదాయం వస్తున్నట్టున్నారు కానీ కనీసం ఒక 10 లక్షలుగా రాగలిగితే దీనికంటే మించిన లాభం ఇంకోటి ఉండదు. పైలట్ గా ప్రారంభిస్తున్నాం. వీలైతే ఈ ఊర్లోనే సీవీడ్ కూడా ప్రోత్సాహానికి పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచే ప్రారంభించమని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ ఊరు బాగుపడితే రాష్ట్రం అంతా కూడా అన్ని మత్స్యకార గ్రామాలకు దాన్ని తీసుకుపోయి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి తద్వారా మీ ఆదాయం పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు ఇక్కడ కంటే చేయగలిగి ఇక్కడ సంపాదించకుండా చిన్న చిన్న పనులకు బయట పోవడం సబబు కాదు. వేరే ప్రాంతం నుంచి మీ జిల్లాకు వలస వచ్చే రోజు తొందరలోనే వస్తుంది. అది చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మత్స్యకారుల పిల్లలను బాగా చదివించే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. హెచ్చెర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. 2014లో తెలుగుదేశం చేపట్టిన అభివృద్ధి పనులన్నీ నిలిపివేసి జగన్ 5 ఏళ్ల పాటు తుగ్లక్ పాలన సాగించారని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ ప్రభుత్వంలో నిలిపివేసిన పనులన్నీ పునః ప్రారంభిస్తున్నామని తెలిపారు.
నెల్లూరులో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణం మరో 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు, తాగునీరు అందేలా ప్రణాళికలు చేస్తున్నామని నారాయణ తెలిపారు. 2014-19లో ఏ పని అయితే చేసామో ఆయన వదిలేశారు. వదిలేయటం వల్ల 5 సంవత్సరాలు ఆ డబ్బు వృధా అయినట్టే. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. పిచ్చి తొక్కుల పరిపాలన అంటారు. నిజంగానే పిచ్చి తొక్కుల వ్యవహారం. ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని కంటిన్యూ చేయలా ఆగిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసాం. 48-47 వార్డులో 1 లక్ష లీటర్లది ఇనాగ్రేషన్ చేసాం. ఇవాళ ఈవినింగ్ 54వ డివిజన్లో మరొక 1 లక్ష ఇనాగ్రేషన్ చేస్తున్నాం. మొత్తం నెల్లూరు మున్సిపాలిటీ కాదు, రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం. మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే నెల 6 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో సజ్జల శ్రీధర్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. శ్రీధర్ రెడ్డితో కలిపి మద్యం స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య 3కు చేరింది. మద్యం కేసులో A6గా ఉన్న శ్రీధర్ రెడ్డిని నిన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణ జరిపిన అధికారులు వైసీపీ హయాంలో రూపొందించిన నూతన మద్యం విధానంపై ప్రశ్నించారు. నంద్యాలలోని SPY ఆగ్రో ఇండస్ట్రీస్కి మద్యం తయారీకి సంబంధించి ఎక్కువ ఆర్డర్లు ఇవ్వాలని ఎవరు చెప్పారు? SPY ఆగ్రోలో ఏ బ్రాండ్లకు సంబంధించి మద్యం తయారు చేశారు? ఎవరి ఆదేశాల మేరకు చేశారు? ఎలా సరఫరా చేశారు అని సిట్ అధికారులు శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించారు. మద్యం విధానంలో దాదాపు 3,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని భావిస్తున్న సిట్ ఆ నగదు ఎవరికి ఎలా వెళ్లిందనే అంశంపై శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం శ్రీధర్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించిన అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించగా జైలుకు తరలించారు. ప్రపంచ రాజకీయాలు గత 10 ఏళ్లలో చాలా మారిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్లోని HICCలో జరిగిన భారత్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ రెజల్యూషన్ ఆవిష్కరించారు. తర్వాత మాట్లాడిన ఆయన రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని ఆకాంక్షించారు. అప్పుడే కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్రను గుర్తు చేసుకున్నారు. యాత్ర ద్వారా ద్వేషం విస్తరించిన చోట ప్రేమను పంచామని రాహుల్ గాంధీ తెలిపారు. On the yatra, we got a slogan, is Nafrat ke bazaar mein mohabbat ki dukaan. Now, this slogan became very, very powerful in India. The idea that no matter how much hatred someone spreads, the biggest and most powerful way to disrupt them, not to argue with them, not to fight with them, but right in front of their hatred, to place the idea of love and affection. అంతకుముందు భారత సమ్మిట్లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలని కోరారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని వేరువేరు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులను రేవంత్ రెడ్డి కోరారు. Our government has simple mantra: fulfill dreams of every section of society, especially students and youth, farmers, women and oppressed castes. We have launched some of the biggest welfare schemes in the history of India. Our approach is simple: increase government revenue to share with the poor people. We are transparent and proactive in reforms. I invite all of you to please join this mission to change lives of people of positively. You must use your experience, knowledge, skills to share the Telangana rising story and give us inputs to do better work. తెలంగాణలో భవిష్యత్తు తరాలను సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి నాసిరకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన బీఆర్ఎస్ NDSA నివేదికపై మాట్లాడుతున్న తీరు సరిగా లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దేశంలో డ్యాంలకు సంబంధించి NDSA కంటే నిష్ణాతులు ఎవరూ లేరని ఆయన హైదరాబాద్లో చెప్పారు. కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా కూడా తెలంగాణలో యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని ఆయన గుర్తు చేశారు. NDSA సిఫార్సుల మేరకు ముందుకు వెళతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ విధంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందో అన్నారం సుందిర్ల బ్యారేజ్ కూడా అటువంటి సాయిల్లోనే కట్టారు. అదే సీకెంట్ ఫైల్ ఫౌండేషన్ ఉపయోగించారు. డిజైన్ సరిగ్గా చేయలేదు. ముందు ఒక చోట నిర్మాణం తలపెట్టి మరో చోట నిర్మాణం చేశారు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చాలా స్పష్టంగా తెలియజేసింది. వేరే దేశాల్లో 1,00,000 కోట్లు వృధా చేస్తే మరి ఏ విధంగా శిక్ష పడేదో మీరందరూ గమనించాలి. తెలంగాణ ప్రజలని, రైతులని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి వాళ్ళ హయాంలో డిజైన్ చేసి నిర్మాణం చేసిన ప్రాజెక్టు కూలిపోవడం అంటే ఇది ఎంత పెద్ద విషయమో, ఎంత ద్రోహమో మరి యావత్ తెలంగాణ
ప్రజలు రైతులు గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, రీడిజైనింగ్, రుణాల మంజూరులో హరిరామ్ కీలకంగా వ్యవహరించి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ షేక్పేట్లోని ఆయన నివాసంలో ఉదయం నుంచే ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో హరిరామ్ అక్రమంగా భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలు రావడంతో అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. మర్కుక్ ఎంఆర్ఓ ఆఫీసులో భూ రికార్డులన్నీ పరిశీలించారు. ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్ గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగాను పనిచేస్తున్నారు. హరిరామ్ భార్య అనిత సైతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో ఉన్నారు. 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నిర్వహించబోతున్న రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో రేపు సాయంత్రం అట్టహాసంగా సభ జరగనుంది. భారీ బహిరంగ సభకు తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తారనే అంచనా మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1250 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహిస్తుండగా అందులో 159 ఎకరాలు సభాస్థలానికి కేటాయించారు. మిగిలిన 1000 ఎకరాలను 5 జోన్లుగా విభజించి వాహనాల పార్కింగ్కు కేటాయించారు. 500 మందికి సరిపడే విధంగా బాహుబలి వేదిక నిర్మాణం, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిల్స్ను సిద్ధం చేశారు. అలాగే సభకు వచ్చే ప్రజల సౌకర్యార్థం కోసం 2,500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. దూరం నుంచి వీక్షించే వారి కోసం సభా పరిసరాల్లో ఎల్ఈడి తెరలను సిద్ధం చేశారు. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తుండగా ఇవాళ చాలా చోట్ల పార్టీ శ్రేణులు వాహన ర్యాలీలు నిర్వహించాయి. ఈ సభతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. మా పార్టీ తరఫున తరలించే జనం కాకుండా స్వచ్ఛందంగా వచ్చే జనమే చాలా ఎక్కువగా కనబడతా ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రామాల నుంచి ప్రజలు ఎవరికి వాళ్ళుగా ఈ సభకు పోవాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక ఉత్సాహం రాష్ట్ర ప్రజల్లో ఉంది. నిజానికి ప్రజలకే కాదు, కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నట. ఏం మాట్లాడతాడు రాబాయ్ కేసీఆర్, ఏం చెప్తాడు రాబాయ్ ఈ సభలో అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఏం తంటాలు పడ్డా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కర్లను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. అనంతనాగ్ జిల్లాలో ఇప్పటి వరకు 175 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్న 14 మంది స్థానికులతో నిఘా వర్గాలు ఓ జాబితాను రూపొందించినట్టు తెలిసింది. ఈ 14 మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులేనని వెల్లడించాయి. పాకిస్తాన్ నుంచి వచ్చే విదేశీ ఉగ్రవాదులకు రవాణా, క్షేత్రస్థాయి మద్దతు అందిస్తారని తెలిపాయి. కుల్గాం జిల్లా కైమెహ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దరిని బలగాలు అరెస్టు చేశాయి. అనంతనాగ్ జిల్లాలో పోలీసులు, సైన్యం, సిఆర్పీఎఫ్, సిఏపీఎఫ్, ఇతర బలగాలు సైనిక జాగిలాలు, డ్రోన్ల సాయంతో వేట సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కుప్వారాలోని సెదోరి నాలా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించిన బలగాలు 5 AK-47 రైఫిల్స్, AK-47 మ్యాగజైన్స్ 8, ఒక పిస్తోల్, 660 రౌండ్ల బుల్లెట్లు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాయి. గత రాత్రి లష్కరే తోయిబా ఉగ్రవాది జకీర్ అహ్మద్ గనీ, షాహిద్ అహ్మద్ కుట్టాయ్, మరో అనుమానితుడు అహ్సన్ ఉల్ హక్ షేక్ ఇళ్లను గుర్తించిన భద్రతా దళాలు వాటిని కూల్చేశాయి. అంతకుముందే పహల్గామ్ దాడికి పాల్పడిన ముష్కరులో ఒకడైన ఆదిల్ హుసేన్ థోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లను నేలమట్టం చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడిపై పారదర్శకమైన విచారణకు సహకరిస్తామని పాకిస్తాన్ తెలిపింది. ఒక బాధ్యతాయుతమైన దేశంగా తమ పాత్ర పోషిస్తామని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని కాకూల్ మిలిటరీ అకాడమీకి వెళ్లిన పాక్ ప్రధాని పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. భారత్ తమపై చేస్తున్న ఆరోపణలకు నిష్పాక్షిక ప్రక్రియ ద్వారా ఆధారాలు అందించాలని ఆయన కోరారు. పహల్గామ్ ఘటనను మరోసారి పాకిస్తాన్పై నిందలు వేసేందుకు భారత్ వాడుకుంటోందన్న ఆయన ఇందుకు ముగింపు పలకాల్సి ఉందన్నారు. అందుకే విశ్వసనీయమైన దర్యాప్తులకు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు షహబాజ్ షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా ఈ దాడి వెనుక పాక్ హస్తం ఉందని నిఘా సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ దాడి తర్వాత పాక్ సింధు జలాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం పాక్ పౌరులను దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.
నకిలీ పత్రాలతో భారత్లో అక్రమంగా ఉంటున్న 550 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారులను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్, సూరత్లలో తనిఖీలు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ధ్రువపత్రాలు పరిశీలించి విచారణ తర్వాత బహిష్కరణ చర్యలు చేపడతామని అధికారులు చెప్పారు. సూరత్లో 100 మందిని, అహ్మదాబాద్లో 450 మందికి పైగా అక్రమ వలసదారులను గుర్తించినట్టు చెప్పారు. గుజరాత్లో హోంమంత్రి, డీజీపీ ఆదేశాలతో ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల గుర్తించిన 127 మంది అక్రమ వలసదారులు 77 మందిని విచారణ తర్వాత బంగ్లాదేశ్కు పంపినట్టు తెలిపారు. ఆస్తిలో చెల్లికి వాటా ఇచ్చారనే కక్షతో సొంత తల్లిదండ్రులనే హత్య చేసిన దారుణమైన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పూసపాటిరేగ మండలం నడిపూరి కల్లాలు గ్రామానికి చెందిన అప్పలనాయుడు, జయ దంపతులకు కుమారుడు శేఖర్, కూతురు ఉన్నారు. అప్పలనాయుడు, జయ వారి ఆస్తిలో కొంత భూమిని కూతురు పేరిట రాసిచ్చారు. ఈ నేపథ్యంలోనే కొద్ది కాలం నుంచి ఆస్తిలో వాటా విషయంపై తల్లిదండ్రులు శేఖర్కు మధ్య వివాదం జరుగుతోంది. ఆస్తిలో తన చెల్లికి వాటా ఇచ్చారని శేఖర్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో కుమార్తెకు ఇచ్చిన భూమిని చదును చేస్తుండగా శేఖర్ని అప్పలనాయుడు, జయ అడ్డుకున్నారు. అడ్డొచ్చిన తల్లిదండ్రులను శేఖర్ ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైసీపీ అధినేత జగన్ సత్యసాయి జిల్లా పర్యటన సమయంలో జరిగిన ఘటనపై హెలికాప్టర్ పైలట్ అనిల్ కుమార్కు పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8న జగన్ రామగిరి మండలం కుంటిమద్దికి హెలికాప్టర్లో వెళ్లగా హెలీప్యాడ్ వద్ద వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ అద్దం పగిలినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు. తరువాత జగన్ లేకుండానే హెలికాప్టర్ అక్కడి నుంచి వెళ్లింది. ముఖ్యమైన వ్యక్తులను తిరిగి తీసుకువెళ్లడానికి ఇబ్బంది తలెత్తితే తప్పకుండా పైలట్ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా ఆ రోజు పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ ఎవరికీ చెప్పకుండానే హెలికాప్టర్తో వెళ్లిపోయారు. ఇది తీవ్రంగా పరిగణించిన పోలీసులు పైలట్లను విచారణకు పిలిచారు. ఈ నెల 16న కో పైలట్ విచారణకు హాజరు కాగా పైలట్ గైర్ హాజరయ్యారు. ఇప్పుడు పైలట్కు రెండోసారి నోటీసులు ఇచ్చారు. మే 1 లేదా 2న విచారణకు రావాలని చెప్పగా తనకు 63 ఏళ్ల వయసని, ప్రత్యక్ష విచారణకు రాలేనని, జూమ్లో హాజరవుతానని అనిల్ కుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఆయన విచారణకు రాకుంటే ఏం చేయాలనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ పదవిని కోల్పోయిన వైసీపీ ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి సైతం కోల్పోయింది. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయారు. 74 మంది సభ్యుల బలంతో కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ తీర్మానానికి 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు మద్దతిచ్చారు. జీవీఎంసీలో దుర్మార్గపు పాలనకు అంతం పలికామన్న కూటమి నేతలు విశాఖ ప్రజలకు అసలైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతామని చెప్పారు. గుంటూరు మేయర్ ఎన్నిక ఈ నెల 28న జరగనుండగా ఆ పదవికి కోవెలమూడి రవీంద్రను తెలుగుదేశం ఖరారు చేసింది. వైసీపీకి చెందిన కావటి మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేసినందున ఈ ఎన్నిక అనివార్యమైంది. గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా ఉన్న రవీంద్ర గత ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఆశించారు. అనూహ్యంగా గల్లా మాధవికి టికెట్ ఇచ్చినందున మరో విధంగా న్యాయం చేస్తామని పార్టీ పెద్దలు రవీంద్రకు అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ మేరకు మేయర్ పదవికి కోవెలమూడి రవీంద్ర పేరు ఖరారు చేశారు. గుంటూరు నగరపాలికలో 57 స్థానాలు ఉండగా 1 ఖాళీగా ఉంది. మిగతా 56 స్థానాల్లో తెలుగుదేశానికి 23 మంది, జనసేనకు 6 కార్పొరేటర్లు ఉన్నారు. మరో 5 ఎక్స్ అఫీషియో సభ్యులు తెలుగుదేశంకు ఉన్నందున కోవెలమూడి రవీంద్ర ఎన్నిక లాంఛనం కానుంది. రోమ్లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ముగిశాయి. వాటికన్లోని సెయింట్ పీటర్ స్క్వేర్లో జరిగిన పోప్ వీడ్కోలు కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ప్రిన్స్ విలియమ్స్, స్పానిష్ రాజకుటుంబీకులు, ప్రముఖులు హాజరయ్యారు. సెయింట్ పీటర్ స్క్వేర్లో కేథలిక్ సంప్రదాయాలను అనుసరించి అంత్యక్రియల ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 3 లక్షల మంది హాజరయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ కోరిక మేరకు వాటికన్లో కాకుండా రోమ్లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఆయనను సమాధి చేశారు. అది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమమని కార్డినల్స్ ప్రకటించారు. పోప్ శవపేటికను వాటికన్ నుంచి రోమ్లో సెయింట్ మేరీ మేజర్ బాసిలికాకు మొబైల్ వాహనంలో తరలించారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడిన లక్షలాది మంది ప్రజలు పాపా ఫ్రాన్సిస్కో అంటూ నినాదాలు చేశారు. సెయింట్ మేజర్ బాసిలికా వద్ద వలసదారులు, ఖైదీలు, నిరాశ్రయులు, ట్రాన్స్జెండర్లతో కూడిన 40 మంది పోప్ శవపేటికను అందుకున్నారు. శవపేటికను బాసిలికాలోకి తీసుకువెళ్లే ముందు 4 చిన్నారులు తెల్లటి గులాబీని ఉంచి తుది వీడుకోలు పలికారు. 100 ఏళ్ల తర్వాత వాటికన్ బయట సమాధి అయిన పోప్గా ఫ్రాన్సిస్ నిలిచారు.
ఇరాన్ బందర్ అబ్బాస్ నగరంలోని షాహిద్ రాజాయ్ పోర్టులో సంభవించిన భారీ పేలుడులో 5 మృత్యువాత పడగా 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు వెల్లడించిన ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ అంతకంతకు క్షతగాతుల సంఖ్య పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. పోర్టులోని సినా కంటైనర్ యార్డ్లో పేలుడు సంభవించినట్లు ఇరాన్ కస్టమ్స్ అథారిటీ తెలిపింది. పేలుడు దాటికి కిలోమీటర్ల దూరం నుంచి కనిపించేంత దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. ఈ పేలుడు ధాటికి పోర్టులోని ఓ భవనం కూలిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. ముందు జాగ్రత్తగా పోర్టులో కార్యకలాపాలు నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయ బృందాలు గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నిల్వ చేసిన పేలుడు పదార్థాల కారణంగా ప్రమాదం జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెంచేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. యువతకు అపూర్వమైన అవకాశాలకు ఇదే సరైన సమయమని చెప్పారు. 15వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ విభాగాల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికి నియామక పత్రాలను ప్రధాని వర్చువల్ విధానంలో అందజేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని IMF చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆటోమొబైల్, పాదరక్షల పరిశ్రమల్లో ఉత్పత్తి, ఎగుమతుల కొత్త రికార్డులు నమోదైనట్లు తెలిపిన ప్రధాని బ్యూరోక్రాట్ల నుంచి అంతరిక్షం వరకు ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగిందన్నారు. ఇటీవల వెలువడిన UPSC ఫలితాల్లో తొలి 5 స్థానాల్లో 3 ర్యాంకులను మహిళలే కైవసం చేసుకున్నట్టు తెలిపారు. గ్రామీణ మహిళలు స్వశక్తితో ఎదగడంపై కూడా కేంద్రం దృష్టి సారించినట్లు చెప్పారు. స్వయం సహాయక బృందాల సామర్థ్యాన్ని పెంచేందుకు బడ్జెట్లో నిధులు 5 రెట్లు పెంచి 20 లక్షల వరకు ఎలాంటి హామీ లేని రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి దేశంలో నక్సల్స్ లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్రం అందుకు అనుగుణంగా చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అడవుల్లో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నాయి. శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మహిళా నక్సల్స్ మృతి చెందగా గుంజపర్తి, నంబి ప్రాంతాల్లో వ్యాపించిన కర్రెగుట్టల్లో 5వ రోజని ఇవాళ కూంబింగ్ కొనసాగిస్తున్నారు. పూజారి, కాంకేర్, భీమవరంపాడు, కస్తూరిపాడు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ గాలింపులో 4 వైమానిక దళ హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కాల్పుల మోతలే వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అటు ఈ కూంబింగ్లో పాల్గొన్న ఓ జవాన్ IED పేలుడులో గాయపడ్డారు. గల్గావ్ నుంచి కర్రెగుట్ట అటవీ ప్రాంతానికి వెళుతున్న జవాన్ మావోయిస్టులు అమర్చిన IED పేలి గాయపడినట్లు అధికారులు తెలిపారు. అతడికి గల్గావ్ CRPF క్యాంపులో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లో బీజాపూర్ తరలించారు.